నమస్తేయ్య. నేను అడవుల్లో పశువులు మేపుకొని జీవిస్తా ఉన్నాను. నా పేరు ఎస్. జయరామయ్య. అడవి చెంచుల ఎస్. జయరామయ్య నా పేరు. నేను ఈ సుగంధపల్లి ఏరులను కూడా తవ్వుకొని నూనెలో వేయించుకొని పచ్చడి చేసుకొని తింటాము. ఎందుకు తింటామంటే ఆరోగ్యంగా జీర్ణశక్తి బాగుంటుంది, ఆకలి అవుతుంది. ఒక పూట తినేవాడు 2 పూటలు తినాల. ఒక వారంలో 3 సార్లు ఈ పచ్చడి చేసుకొని కానీ తింటే మంచి జీర్ణశక్తి వస్తుంది. ఒళ్ళు కూడా లేసుగా ఉంటుంది, బాగా తిరగలుగుతాము, తినగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సుగంధపల్లి ఏరుల్ని లోడుకుంటే వేరు వస్తుంది, పాలు ఉంటుంది, నైస్గా పాలు ఉంటుంది. ఆ వేరుని మట్టి కడిగేసి దంచుకొని దాని నూనెలో వేసుకొని వేయించి పచ్చడి చేసుకొని తింటే శరీరం కూడా ఒక్క పూట తినేది 2 పూటలు కూడా ఆరోగ్యంగా తినవచ్చు. మంచి ఆకులు పుడుతుంది. ఇది విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మూలికల్ని, అంటే పేదవాళ్ళు చాలామంది ఆకులు ఎక్కువ అయితే అన్నం ప్రస్తుతానికి లేకుండా పోవడం కానీ అలాంటి ఉంటుంది. కానీ ఈ ఎంప్లాసీగా ఉండేవాళ్ళు ఇట్లాంటివి వాళ్ళు ఎప్పుడు నీడపాటున కష్టపడకుండా ఆఫీసుల్లో ఉంటారు కాబట్టి ఇట్టా మూలికల్ని తింటే వాళ్ళకి బాగా ఆకలి పుడుతుంది, ఆరోగ్యంగానూ ఉంటారు. మాకైతే ఆకలి పుడుతుంది, ఎప్పుడు అడవుల్లో ఉంటాము, ఆ గాలి పీల్చుకుంటాము, ఆ చెట్లు గాలిని పీల్చుకుంటాం కాబట్టి ఆకలి ఎక్కువ పుడుతుంది మాకు. కానీ తినేది మేము రేర్గా ఎప్పుడో నెలలో 1 సారో 2 సార్లు తింటాము. దీని ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు కానీ ఎక్కువ శ్రమ లేకుండా ఉండేవాళ్ళు కానీ తిన్నట్టయితే మంచి ఆరోగ్యం ఉంటుంది, బాగా ఆకలి పుడుతుంది, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దీన్ని వాడరు, వాళ్ళకి తెలియకుండానో తెలిసో తెలియకనో వాళ్ళు దీన్ని వాడరు. కాబట్టి మాకు ఎప్పుడు అడవుల్లో ఉండే వనసెంచులు ఇది తింటే ఆకలేస్తుంది, ఇది తింటే ఆకలిస్తుంది అని మాకు తెలుసు. కాబట్టి ఇలాంటివంతా మేము వాడతాం. కాబట్టి ఎక్కువ లావు ఉండము, కడుపు పట్టదు, తినింది బాగా జీర్ణశక్తి అయితే నీకు కడుపు పెరగదు, యాక్టివ్గా ఉంటాము. 70 సంవత్సరాలు దాకా ఇట్లాంటివి కానీ వాడితే యాక్టివ్గా ఉంటాము, యాక్టివ్గా తిరగవచ్చు. మోకాలు నొప్పి రాదు, నడువు నొప్పి రాదు, ఎన్నుపూస నొప్పి రాదు. ఎన్నుపూస అరిగిపోతే కాదు నొప్పి వచ్చేది. ఇలాంటివి వాడరు కాబట్టి ఎన్నుపూస ఎట్లా అరిగిపోతుంది? అదేమైనా పని చేస్తుందా? పని చేయదు. తిరుగుతాము, యాక్టివ్గా ఉండాలా. ఇట్లాంటివి తినవు కాబట్టి, ఇట్లా మూలికలంతా తినవు కాబట్టి మోకాలు నొప్పి వచ్చేది, వాయు నొప్పి వచ్చేది, అన్నీ కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వనమూలికల్ని యూజ్ చేస్తే ఏ జబ్బు రాదు. అంతా మనం తినేదంతా క్రెమికుల వల్ల అన్ని జబ్బులు వస్తాయి. ఇట్లా వనమూలికల్ని వాడితే క్రెమికులు ఎముకలు బాగుంటుంది, జబ్బులు రావు, యాక్టివ్గా ఉంటాము, కష్టపడతాము. ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికేవాడు కూడా 100 సంవత్సరాలు కూడా బతుకుతాడు. ఇట్లాంటివి యూజ్ చేయాలి. వనమూలికల్ని యూజ్ చేసేవాడైతే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు, బాగా కష్టపడతాడు, పని చేయగలుగుతాడు, ఒళ్ళు లేసుగా ఉంటుంది, శరీరం బలువు ఎక్కదు, నీరు పెరగదు, సన్నగాను నైస్గాను ఆరోగ్యంగా ఉంటుంది శరీరము. ఇది మాకు తెలిసినంతవరకు. మీకు అంతా నమస్కారాలయ్యా. అదేందుకు చెప్పినామోవా, ఇక్కడి నుంచే పోతుంది మోవా. పోయినా కానీ మనం నమస్కారం అన్నాం, తప్పేం లేదు కదా. అట్లా కాదు మోవా, సరేలే. కట్ చేసేస్తాను. అడవి చెంచుల గుండాలయ్య నా పేరు. ఇదో మూలికల గురించి ఒక మూలిక చెప్తాను. దీన్ని మనుషులకు ఉపయోగించే మూలిక. ఒక కడుపు నొప్పులకు గాను, అది లేదులే, నేను చూపించలేకపోతే ఏళ్ళు తోడుపెట్టినామంటే ఈ ఏళ్ళు అయితే చూపిస్తాను. ఈ ఆకు అనేది ఈ ఆకు ఇప్పుడు
నేను చూపించిన మూలిక దీంతో చూపు నేను చూపించిన మూలిక ఇది ఆకు మనుషులకి కడుపు నొప్పులకి ఉపయోగించే ఏరు. ఇది పైన ఆకు, కింద ఏరు, ఏసలేరు. దీనికి కడుపు నొప్పుల కంటే కడుపు ఉబ్బరం ఉన్నా కానీ కడుపు నొప్పి వచ్చినా కానీ ఈ ఏరు అంతంత ఏరు అగ్గినిప్పుల మీద పెట్టుకొని దాన్ని బాగా అట్లా కాల్చినట్టు కాల్చి వేసి బాగా నున్నగా నూరుకొని ఉడికి నీళ్ళు ఒక కాలగలాసు, చిన్న గలాసుతో కాలగలాసు ఉడికి నీళ్ళు ఒక అంత సాల్ట్ వేసుకొని తాగితే మన కడుపు నొప్పి ఉన్నా ఉబ్బరం ఉన్నా కడుపులో ఏలు పురుగులు ఉన్నా అది శుభ్రపరుస్తుంది. దీన్ని వాడినట్టయితే ఒంటికి చేపిట్టి కడుపులో కొన్ని చిన్న చిన్న గెడ్లు ఉన్నా ఏదన్నా గుల్లలుగా ఏదన్నా పేగుల్లో ఏర్పడి ఉన్నా ఇటాటికంతా బాగా పనిచేస్తుంది. ఇదే విధంతో ఏరు వచ్చి మూగ జీవాలకు కూడా అదే విధంతో మూగ జీవాలకు పోస్తే కూడా అంటే ఒక ఆవు కానీ మేక కానీ గొర్రె కానీ గొడ్డు కానీ ఇటు కానీ ఇటుకి దూళ్ళ కానించి పెద్ద ఆవుల కానీ చిన్న ఆవుల కానించి పెద్ద ఆవుల కంటే 1/4 లీటరు, దూళ్ళ కంటే ఒక 1/4 లీటర్ అట్లా తగ్గించి పోసుకుంటూ వస్తే వాటికి కూడా కడుపు ఉబ్బరం ఉన్నా కడుపు నొప్పి ఉన్నా ఏలు పురుగులు ఉన్నా గుడ్డు కూడా నయమవుతుంది. మనుషుల ఈదాలలోకి వచ్చి చిన్న బిడ్డల కానించి పెద్దోళ్ళ వరకు దీన్ని వాడచ్చు. ఆటోమేటిక్ మూలిక ఇది. దీన్ని వాడినట్టయితే మీకు కూడా సేఫ్టీ మంచిది. కానీ ఆకలి బాగా పుడుతుంది, ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. ఇది చేదు పదార్థం, కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. చేదు ఎక్కువ ఉన్న దానివల్ల మనకు కడుపులో బాగా పనిచేస్తుంది. దీన్ని వాడండి. ఒకసారి ఈ ఆకు చూసుకొని దీని ఏరుతో కూడా చూసి వాడినట్టయితే ఇది బాగా పనిచేస్తుంది. పోతాకు అంటే ఇది పెట్టాకు, దీని మీద ఒక ఆకులో ఉంటుంది కానీ కొంచెం ఎడుగు వస్తుంది. దానిది కూడా ఇదే మాత్రం నేను చెప్పినట్టుగా వాడితే అది కూడా మంచిది. అంటే దీని మీద ఎక్కువ పౌరు పెట్టాకు అనేది. ఇది పోతాకు కొంచెం పౌరు తక్కువ. అలాంటి బట్టి దాన్ని కూడా వాడితే ఇంకా మంచిది. అది అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి భయంకరమైన ఫారెస్ట్కి వచ్చినాం. ఒకసారి అందరూ పరిశీలించండి. ఈ అడవిలో చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. అది ముఖ్యమైన విషయం. ఈడకి రావాలంటే ఒకరిద్దరు రాలేం, కనీసం పైన ఒక 5-6 మంది ఒడ్లుగా రావాలి. క్రూర జంతువులు, క్రూర సర్పాలన్నీ కూడా నివసించే స్థలం ఇది. అట అనేసి మీరు తొందరపడి 1-2 రావద్దండి ఈ ప్లేసుల్లో, సరేనా? కానీ ఈరోజు టాపిక్ ఏమంటే అడవి శృంగారపు మొక్క. అడవి శృంగారపు మొక్క వల్ల ప్రయోజనం ఏమి, దాని గురించి వివరిస్తాం. ఈ ఫారెస్ట్లో రావడానికి మా గ్రామం నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్లు పట్టింది. అడవిలోనే రావాలి, 25 కిలోమీటర్లు వచ్చినాం. వచ్చి ఈ అతి పవిత్రమైన మూలిక ఈ మొక్క, దీని మొక్క గురించి చెప్పదాం. చూడండి ఒకసారి. ఈ మొక్కను ఒకసారి బాగా పరిశీలించండి. మొక్కని పరిశీలించండి, ఆ మొగ్గని కూడా బాగా పరిశీలించండి. ఇది ఒక తీగ మాదిరిగా ఉంటుంది. ఈ మొక్క పేరు వచ్చి అడవి శృంగారపు మొక్క. ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే మీరు ప్రత్యేకంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దీని పూత ఏ విధంగా ఉన్నదో పరిశీలించండి, ఆకు ఏ విధంగా ఉన్నదో పరిశీలించండి. అట్లా అనేసి బోధలు ఇవి కాదు, ఇది తీగి. అడవి చెంచులైన మేము అతి జాగ్రత్త మీద ఈ మొక్క దగ్గరికి వచ్చినాం. అట్లనేసి మీరు ఒకరిద్దరు వచ్చి ప్రాణాపాయాలు చేసుకోవద్దండి. అతి క్రూర జంతువులంతా ఉన్నాయి. దీని ఆకు బాగా పరిశీలించండి. ఆకు అనేది ఏ విధంగా ఉందో.
ఆకులు తీగి ఒకసారి బాగా పరిశీలించండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ప్రతి ఒక్క మగ మనిషి కానీ ప్రతి ఒక్క మగవాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఇది. ఇది ఒక తీగి. ఇది ఒక అడవి ప్రదేశంలో మాత్రమే జీవిస్తుంది. ఇది దీని వేరు చూడండి ఏ విధంగా ఉందో. దీని వేరు బాగా పరిశీలించండి. వేరు ఇది. దీని ముట్టి ఈ విధంగా ఉంది. అడవి శృంగారపు మొక్క. అడవి శృంగారపు మొక్క అంటేనే మీకు అర్థమై ఉండాలి. శృంగార సమస్యలన్నిటికీ ఉపయోగపడే మొక్క ఇది. దీని విలువ కొన్ని లక్షల్లో పోతుంది. లక్షలో పోసినా కూడా ఇలాంటి తీగలు మీరు సవరించలేరు. వీటి ఆకులను బాగా పరిశీలించండి. బాగా పరిశీలించండి. ఆకుని బాగా పరిశీలించినారా? చూడండి, ఇది అడవి శృంగారపు మొక్క. ఎందుకంటే మీకు రిస్క్ కూడా కలగచ్చు. కొన్ని లక్షలు పోసిన ఈ మొక్క దొరకదు. కానీ ఇది ఒకే ఒక ప్రదేశంలో దొరుకుతుంది. కానీ దీని ఆకు వల్ల మనకు ప్రయోజనం లేదు. దీని పూత వలన కూడా మనకి ప్రయోజనం అనేది లేదు. దీని వేరు మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. ఈ వేరుని మనం ఏం చేయాలి? బాగా ఎండబెట్టి దీనిని బాగా చూర్ణం చేయాలి. సో దీనిని చూర్ణం చేసి దీంతో పాటు తాటి కలకండను కలిపి ఆ చూర్ణంలో తగుమాత్రం తాటి కలకండను కలిపి మనం 41 రోజు కానీ తీసుకున్నట్లయితే ఒక 16-17 సంవత్సరాల వయసులో ఉన్న యూత్ ఏ విధంగా అయితే యవ్వనంలో పాల్గొంటారో వాళ్ళకు ఉండే వయసు మనకి వస్తుంది. కానీ ఇది చాలామంది చెప్పుంటారు. కానీ ఈ విషయం మీకు నేను చెప్తే కానీ ప్రపంచానికి తెలియదు. అటువంటి మొక్క ఇది. దీనినే అడవి శృంగారపు మొక్క వేర్లు ఇవి. ఈ వేర్లు మాత్రమే మనకి ఉపయోగపడతాయి. వీటి వేర్లు ఏ విధంగా కూడా పరిశీలించండి. ఈ తీగ ఏ విధంగా కుచ్చిగా మొగ్గలుగా ఉందో పరిశీలించండి. కానీ ఇది అన్ని ఏరియాలో దొరకదు. ఈ ఆకు ఏ విధంగా ఉండదో బాగా చూడండి. ఈ ఆకు వల్ల మనకి ప్రయోజనం లేదు. ఆ వేర్ల వల్లనే మనకి ప్రయోజనం. సరే, చెప్పినాను కదా. దీనిని మీరు ప్రతి ఒక్కరూ, నేను చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే. ఎందుకంటే ఇంత రిస్క్ పడి ఇంత ఎండలో మేము తిరుక్కొని ఎందుకు వచ్చి చూపిస్తున్నాము. ఇటువంటివి మొక్కలు మీకు దొరకదు. అడవి చెంచులైన మా వద్దనే ఇవి దొరుకుతాయి. ఈ మొక్కలు మా అడవి చెంచులు టౌన్కి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఉంటారు. ఎట్టయినా సరే వీటి వేర్లను మేము అడవి శృంగార మొక్కలు అనేసి అంటాం. కానీ ఒక్కొక్క ఏరియాలో మా అడవి చెంచులు కూడా ఒక్కొక్క రకాల పేర్లతో పిలుస్తారు. కానీ వాళ్ళ దగ్గర తెప్పించుకొని మీరు వాళ్ళ దగ్గర చిల్లర కేటాయి ఇచ్చేసి వీటిని చూర్ణాన్ని 41 రోజు వాడితే యవ్వనారంభ దశ మళ్ళీ ప్రారంభం అవుతుంది. సరేనా? సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. ఈ మొక్క ఆకులను ఒకసారి బాగా పరిశీలించండి. దీనిని అడవి శృంగారపు మొక్క అనేసి అంటాము. బాగా పరిశీలించండి. ఇది ఒక బండ్ల మీద మాత్రమే మొలుస్తుంది. దీన్ని కనిపెట్టడం చాలా కష్టము. కానీ అతి భయంకరమైన ప్లేసుల్లో మాత్రమే ఇది మొలుస్తుంది. వీటి ఆకులను చూసి మనం కనిపెట్టాలి. ఆకులు ఏ విధంగా ఉన్నాయో బాగా పరిశీలించండి. ఈ ఆకులు చూస్తే మనం కనిపెట్టాలి.
ఇది ఇది ఒక బండ మీద మాత్రమే మొలుస్తుంది, నేల మీద ఇది మొలవదు. ఈ బండ్ల సందుల్లో మూల మూలకి ఈ విధంగా పూడ్చుంటుంది వీటి తీగలు. కానీ దీన్ని కన్ను పెట్టడం ఎట్లా అంటే మూల మూలకు పోయింది కూడా కుచ్చిగా, ఇటు చూడండి కుచ్చిగా ఇవన్నీ కలిపి ఒకే కుచ్చిగా ఏడు ఎట్టొచ్చున్నాయో ఆ విధంగా వస్తుంది. ఏడు తాగితే మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి బండ్లల్లో పూడ్చుంటుంది. ఆ బండ్లల్లో మనం లోడుకొని ఓపికగా తెచ్చుకోవాలి ఈ గెడ్డ అనేది. దీనినే అడవి శృంగారపు మొక్క అనేసి అంటాము. ఇది ఒక అతి భయంకరమైన ప్లేసుల్లో అడవుల్లో మాత్రమే బతుకుతుంది. మామూలు అడవుల్లో ఇది ఉండదు. ఇది దొరకడం చాలా కష్టము. వీటి గెడ్డను ఒకసారి పరిశీలించండి. దీని విలువ దీని కానీ ఉపయోగించుకుంటే కొన్ని లక్షల్లో పోతుంది దీని విలువ. ఇది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే ఒక శృంగార సమస్యలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. శృంగార సమస్యల్లో చాలామంది ఆల్కహాల్ వాడి వాళ్ళకి ఒక శృంగారం మీద ఆలోచన ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆకులు మనకి, ఈ తీగలు మనకు ఉపయోగపడవు, వీటి ఆకులు ఉపయోగపడవు. కానీ ఈ గడ్డే మనకి అవసరము. ఈ గడ్డను పూర్తిగా లోడుకొని ఆ బండ్లలో నుంచి లోడుకొని దీనిని చూర్ణం చేసి దీనిని తాటి కళ్ళకండలో వేసి ఈ చూర్ణాన్ని మనం వినియోగించుకోవాలి. చూర్ణాన్ని కానీ మనం ఒక 41 రోజు వాడితే మనకి 80 ఏళ్ళ వయసు ఉన్న పురుషుల్లో కూడా యవ్వనారంభ దశ అనేది మళ్ళీ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. బాగా పరిశీలించండి. ఇది గెడ్డ, అడవి శృంగారపు గెడ్డ. వీటి తీగలు ఆకుల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ ఈ గెడ్డను కనిపెట్టేదానికి మనకి వీడి ఆకులు తీగలను చూసి మనం కనిపెట్టుకోవాలి. దీని పూత అనేది ఈ పూత అనేది ఎప్పుడు కిందకి వాలే ఉంటుంది, కిందకి వాళ్ళు ఉంటుంది. ఇది పూత. ఈ శృంగారపు మొక్కను 7 దాకా కట్ చేసుకోవాలి. ఇవి మనకు ఉపయోగపడవు. ఈ గెడ్డను మనం ఏం చేయాలంటే నీడ ప్రదేశంలో ఆరబెట్టింది ఈ ఒక నెల రోజుల దాకా ఆరాలి. ఇది ఆరిచ్చి బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకొని దీంట్లో తగు మాత్రం తాటి కలకండను కలుపుకొని రోజు 1 స్పూను వాడుతూ వస్తే ఈ విధంగా 41 రోజు వాడితే ఎంతటి ముసలి వారికైనా సరే మళ్ళీ యవ్వనారంభ దశ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. దీనిని అడవి శృంగారపు గెడ్డ అనేసి అంటాం. బాగా చూడండి. ఇది అన్ని ప్రదేశాల్లో దొరకదు, అందరికీ దొరకదు, అన్ని అడవుల్లో కూడా దొరకదు. కానీ అతి పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే దొరుకుతుంది. కానీ ఆ ప్రదేశం కూడా ఎట్లుంటాయంటే ఆ ప్రదేశం చుట్టూరు క్రూరమైన జంతువులు, అతి భయంకరమైన సర్పాలు, పచ్చులు, వీటి మధ్యలోనే ఇవి మొలుస్తుంది. కానీ అన్ని ప్రదేశాల్లో ఇది దొరకదు, ఈ అడవి శృంగారపు గెడ్డ అనేది. కానీ చాలా ప్రమాదకరం. అట్లనేసి మీరు ప్రాణాల వద్దకు తెచ్చుకోవద్దండి వెళ్ళి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉండే చెప్తున్నా, దానికి బాధ్యత నేను కాదు. సరే, మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. కానీ చూస్తున్నారే కానీ ఒకరు కూడా మన ఛానల్ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, అట్లని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. చేసుకోండి, చేస్తేనే కదా నాకు మళ్ళీ ఇటువంటి విషయాలు మళ్ళీ పెట్టడానికి. చేయండి. మనము ఈరోజు అతి భయంకరమైన అడవికి వచ్చినాం. బాగా పరిశీలించండి.
ఈ ప్లేసు అతి క్రూరమైన జంతువులు నివసించేటువంటి ప్రదేశం. ఇది పెద్ద మంచి అడవులు. ఈ అడవుల్లో ఈ మొక్కల్ని ఈ ఆకులు ఏమి చేయాలంటే మనం తినడానికి ఏ విధంగా అయితే మునగాకుని తాలింపు చేసుకుంటామో ఆ విధంగా తాలింపు చేసుకొని తింటే శుభ్రరీతిగా ఉంటాయి. కడుపు శుభ్రరీతిగా ఉంటుంది. షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి జబ్బులకంతా ఎత్తిన వస్తువులు. ఇప్పుడు ఇది దొరికేది కష్టము. ఇది మంచి నరడవి. ఈ అడవుల్లో ఈ మొక్కలు ఉన్నాయి. చెప్పు. దీని మనం మునగాకుని పొల్లించుకొని తిన్నట్టు అయితే మనకు కడుపులో శుభ్రత అవుతుంది. ఈ షుగర్ కానీ ఈ బీపీలు కానీ ఇవంతా తక్కువగా ఉంటాయి. ఆ కాలంలో ఇవంతా తిన్నారు కాబట్టి షుగరు బీపీలు ఇవంతా కనపడకుండా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తినేవాళ్ళు ఎవరూ లేదు. డాక్టర్ల దగ్గరికి పోతారే కానీ దీన్ని యూజ్ చేయాలనుకుంటే ప్రజలు దీన్ని చూపులో పెట్టుకోలేదు ఎవరు. దీన్ని తినాల. దీన్ని ఎన్ని రోజులు తినాలంటే 1 నెలలో 4 సార్లు తినాల. ఆ విధంగా నెల అయిన తర్వాత మళ్ళా కూడా కంటిన్యూ చేస్తా రావచ్చు. ఇది కానీ బల్సాకు కానీ బొద్దాకు కానీ ఇవిటే ముందు పెద్దోళ్ళంతా తింటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేకుండా బాగా మంచి శరీరాలుగా ఉన్నారు. ఇప్పుడు అలాంటివి తినేదానికి తినలేదు కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అన్ని జబ్బులు మనిషిని నశిస్తూ ఉన్నాయి. దాని పేరు చెప్పేదా? ఇది కువామణి ఆకు. ఈ ఆకు కరివేపాకు కంటే స్మెల్ ఎక్కువ వస్తుంది. కరివేపాకు అయితే ఏ విధంగా శుభ్రత చేస్తుందో అడవి కరివేపాకు అదే విధంగా శుభ్రత చేసే కువామణి ఆకు ఇది. దీన్ని తింటే బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి తగ్గుతాయి. 1 నెలలో 4 సార్లు తినాల. తిన్నట్లయితే ఒకే నెలకు సుమారు అయిపోతుంది అనేది కాదు. తింటా రావాలి 2 నెలలు తినితే అప్పుడు ఏది కానీ ప్రయోగించదు. మనిషిని శుభ్రతగా ఉంటాడు. కన్ను చూపు కూడా బాగా కనపడుస్తుంది. అన్ని విధాలకి ఉపయోగించేది ఈ కువామణి ఆకు. దీన్ని ఏమంటారంటే కొమ్మాకు. ఈ కొమ్మాకుని కోసకపోయి సట్టిలో గీతల్లో అల్యూమినియం పాత్రల్లో వేయకూడదు. సట్టిలో దీన్ని ఉడకబెట్టి సుండాలి. ఇది 1 లీటర్ నీళ్లు పోయాల. 1 కిలో ఆకుకి 1 కిలో నీళ్లు పోసి దీన్ని ఉడకబెట్టి అప్పుడప్పుడు 4 సార్లు ఉడకబెట్టాలి. ఇది బాగా ఉడికిన తర్వాత బాగా అది డికాషన్ లాగా చిక్కగా వస్తుంది. చిక్కగా వచ్చేదాకా దీన్ని పెట్టుకొని అప్పుడు దీన్ని ముందు పెద్దవాళ్ళు టెంకాయ చెప్పులో పోసుకునేవాళ్ళు. బిడ్డలు కన్నిన వాళ్ళు దీన్ని సాందుకొని 1 డ్రాపు 2 డ్రాపులు సాందుకొని కాటికి పెట్టేవాళ్ళు, చుక్క పెట్టేవాళ్ళు. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు షాంపులు తయారైపోయి దీన్ని ఎవరు యూజ్ చేసేది మర్చిపోయినారు. కొమ్మాకుని కాటికి చేసి చిన్న బిడ్డలకి ఏడొక చొక్క నెత్తిన చొక్క పెట్టేవాళ్ళు. ఇది శాస్త్రంగా ఉండేది. ఇప్పుడు వీటంతా వదిలేసినారు కాబట్టి మనుషులకి ఈ షాంపుల వల్ల మంగు రావడం, ముఖాలలో మంగు రావడము ఇలాంటివన్నీ తయారవుతుంటాయి. అప్పుడు వీటే భద్రంగా యూజ్ చేసేవాళ్ళు పెద్దోళ్ళు, పూర్వీకులు, తాతలు ముత్తాతలు అవ్వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు దీన్ని యూజ్ చేసేవాళ్ళే ఎవరు లేదు. చాలా ఇది గుమ్మిడి చెట్టు, అడవి గుమ్మిడి చెట్టు అంటారు దీన్ని. దీనివల్ల ఉపయోగం ఏమంటే సుండి ఉంటే నవ్వు వస్తుంది. తల నవ్వు రావడం, ఎప్పుడు గీరుకుంటూ ఉండడం, అది ఇంకొకరికి అటాక్స్ అవుతుంది కదా. దీనివల్ల ఏమంటే ఈ గుమ్మడికాయల్ని ఏప్రిల్ మేలోనే ఇది కాయ దొరికేది మనకి అడవిలో. ఏప్రిల్ మేలో దీని కాయలు తీసుకొచ్చి పండ్లు నిమ్మకాయ కంటే తక్కువ ఉంటుంది సైజు. ఈ కాయని తీసుకొచ్చి
తల ఇప్పే ముడిని బాగా ఇదిలిచ్చేసి నలిపి మొత్తం తలంతా పూయాలి. పూసేసిన తర్వాత ఆ నైట్ చేయకూడదు. మరుసటి రోజు ఈవినింగ్ అయినా నైట్ సండాల 6 గంటలకైనా స్నానం చేయాలి. స్నానం ఎన్ని రోజులు చేయాలా, ఎన్ని రోజులు దీన్ని యూజ్ చేయాలంటే 1 నెలలో 3 సార్లు యూజ్ చేయాలి. 3 సార్లు కానీ 1 నెలలో 3 సార్లు 4 సార్లు కానీ యూజ్ చేస్తే సుండి అనేది ఉండదు. అది ఒక జబ్బు, అది చాలా మందికి ఉంటుంది. దీనివల్ల అది ఉపయోగము, మంచి మూలికి. దీని ఇప్పుడు ఎవరు చేసేది లేదు. షాంపూ అంటారు. షాంపూ వల్ల ఎఫెక్ట్ ఏమి? తలలో ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? అది ఓవర్ హీటు. ఏది ఆ షాంపూ అనేది ఓవర్ హీటు, ఎంటికి రాలిపోవడం, పలసపడిపోవడం. దానివల్ల కారణాలు ఇప్పుడు దీనివల్ల కారణం ఎంటికి రాలిపోవడం లేదు, ఆ సుండుకు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు దీని ఎవరు యూజ్ చేసేది లేదు, దాన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే సింపుల్. రూపాయి ఇచ్చినామా, ప్యాకెట్ తీసుకున్నామా, తలకు బులిగినామా, ఎంటికలు రాలిపోయినాయా అనేది చాలా ప్రకృతి ఎక్కువ అయిపోయింది. జనాలు దీన్ని యూజ్ చేసేది లేదు ఇప్పుడు. ఇది దీని ప్రభావం. ఇది సుండు నిలవనీయదు, ఏరుతో కూడా చచ్చిపోతుంది. 2 రోజులు 1 రోజంతా స్నానం చేయకూడదు. దీన్ని యూజ్ చేసినాక 1 రోజంతా స్నానం చేయకూడదు. అట్లా 1 నెలలో 3 సార్లు చేస్తే సుండు ఉండదు. శరీరానికి రుద్దుకుంటే కూడా మనకు ఏదైనా ఎంగిల్ సుడుంతో కూడా స్మైల్. ఇది సెంటర్ చెట్టు. ఈ సెంటర్ చెట్టుని పట్టని తీసుకొని ఒక 50 పీసులు చేసుకోవాలి. పట్టనే మాను నరకాల్సిన అవసరం లేదు. పట్టనే 50 పీసులు తీసుకొని పెట్టుకొని ఉదయం లేచి దీన్ని పళ్ళు తోముతారు. పళ్ళు తోమితే ఇది ఒగురు వస్తుంది. ఒగురులో ఇది పళ్ళుకు సేఫ్టీ, మనకి ఖర్చు లేదు. దీనివలన ఉపయోగం ఏమంటే పళ్ళు శుభ్రపడుతుంది, మనకు ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల పళ్ళును కూడా గట్టిపరుస్తుంది. ఒగురు దీంతో యూజ్ చేస్తే పళ్ళు గట్టిపడుతుంది. దీన్ని ఇప్పుడు ఎవరు యూజ్ చేసేది లేదు. సింపుల్. కోల్కట్టు అది ఇది వాళ్ళు బ్రాండ్లు తయారు చేసి ప్రతిదాన్ని తీసుకొని డబ్బులకి ఇచ్చి కొనుక్కుంటున్నాం. మన కంటి ముందు ఉండేదని మనం యూజ్ చేయలేకుండా పోతున్నాం. ఇది మన శరీరానికిను మన పళ్ళుకును అన్ని విధాలుగా సేఫ్టీ. దీనివల్ల నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలలో నాకు ఇంతవరకు పళ్ళు రాలేదు. ఎందువల్ల? దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. చిన్నప్పటి నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి ప్రాక్టీసు. కోల్కట్ అనేది మనకు తెలియదు. ఇది సింపుల్ కదా, డబ్బులు ఖర్చు పెట్టలేదు కదా. ఇట్లాంటివి ఎంత వదిలేసి డబ్బులు పెట్టి కొనడం, వాళ్ళు చెప్పింది మనం చేయడం, వాళ్ళు చెప్పింది మనం కొని చేసేదాని వల్లనే మనకి ఆరోగ్యాలంతా నాశనం అయిపోతున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. మనం సొంతంగా చేసుకునే పనిని మనం ఎప్పుడైతే వదిలేసినామో అన్ని విధాలుగాను మనకి చెడులే జరుగుతాయి. ఇది అడవి కరివేపాకు. కొన్ని అడవుల్లో ఉంటాయి, కొన్ని అడవుల్లో లేదు. కాబట్టి ఇప్పుడు దీని పైరు చేయడం లేదు. ఇది పెట్టినా వాళ్ళు బతకదు. ఈ అడవి కరివేపాకు అనేది అడవుల్లో ఉండేది, ఊర్లలో పైరు చేయవు, బతకవు. కొన్ని ఇవి బతకవు. ఇప్పుడు దీని కావాలనుకొని తనీగా హైబ్రిడ్ కరివేపాకు వచ్చింది. హైబ్రిడ్ కరివేపాకును ఈ కరివేపాకు దీని స్మెల్లును దీని ఆరోగ్యం అది రాదు. ఇది మనుషులు తిరగని చోటుల్లో ఉండే ఆకు. ఇది తింటే శుభ్రంగా బాడీని శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఆ కరివేపాకు ఈ కరివేపాకు టేస్ట్ చూడండి. దయచేసి మీరు కూడా యూజ్ చేయాలంటే ఈ కరివేపాకు పైరు చేసే కరివేపాకును హైబ్రిడ్ కరివేపాకును టేస్ట్ చూడండి, దాని ఆరోగ్యం చూడండి, దీని ఆరోగ్యం చూడండి. చిన్న పిల్లకాయల నుంచి 60-70 సంవత్సరాలు, ఇప్పుడు 71 జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు దీనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ జబ్బు కానీ, ఏ బీపీ కానీ, ఏ షుగర్ కానీ ఏది లేకుండా
శుభ్రరీతిగా ఉండాది శరీరము. ఇట్టాటివి తినకుండా పోయిన దానివల్లనే 7 ఏళ్ళ బిడ్డకు కూడా షుగరు బీపీ అంటారు, కంటికి అద్దాలు వేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇట్టాటివంతా యూజ్ చేయాలి. ఇది మనిషికి ఆరోగ్యం, బలము, బలహీనత అన్నీ ఉంటుంది మనిషికి. పట్టేసేది అంటే ఇంపార్టెంట్ కదా మామ. ఇది పాల చెట్టు. నువ్వు తల ఉంచితే నేను మాట్లాడుతాను. ఇది పాల చెట్టు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? పెళ్ళి చేసుకుంటే అప్పుడు సత్రంలో ఇంటికాడైనా దీని 4 రెళ్ళలు 5 రెళ్ళలు కట్టి ఒక ఎదురు పెట్టి దీని పెళ్ళికి పాల కంబాలంటారు. ఈ ఊరుల్లో ఎక్కడ కొన్ని దిక్కుల్లో దొరకదు, కొన్ని అడవుల్లో దొరకదు, కొన్ని అడవుల్లో ఇది మంచి అడవి. ఈ అడవిలో ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టుని డబ్బులు ఇచ్చి కూడా 500 రూపాయలు ఇచ్చి కూడా 5 కాండలు 9 గణుపులు ఎదురు పెట్టి పెళ్ళికి ఎత్తకపోయి సత్రాల్లో కానీ ఇంటికాడ కానీ దీన్ని పెట్టి పెళ్లి చేస్తారు. ఇది మంచి అడవుల్లోనే ఉంటుంది. కొన్ని చోటుల్లో ఉండదు, కొన్ని అడవుల్లో ఉంటుంది. ఇది ముఖ్యంగా పెళ్ళికి ఉపయోగపడే చెట్టు ఈ పాల చెట్టు. దీని ఏమంటారంటే పాల చెట్టు అంటారు. నేనేం పని చేస్తానంటే ఈ అడవిలో పశువులు మేపడం, అడవి తిరగడం, ఇలాంటి పనులు నేను చేస్తాను. ఇది మిరపగానుల చెట్టు అంటారు. ఇది ఒకప్పుడు మేక మేస్తుంది, ముదిరాకుని మేస్తుంది. లేత కొనలే గిల్లుకొని ఈ కొనలు గిల్లి దీని పచ్చకరింపాకు పచ్చకరింపాకు వేసి పచ్చడి చేసి తింటే దీనివల్ల కూడా మంచి ఆహారం మనం తినే ఆహారం కన్నా మంచి ఆహారం కడుపుని శుభ్రత చేస్తుంది. ఇది నల్లేరు మిరపకాయల కొనలు గిల్లుకొని మిరపకాయ అన్ని అల్లము వేసి చట్నీ చేసుకొని పుదీనా కంటే బాగా పనిచేసే మిరపకాయల ఆకు పచ్చడి చేసుకొని ఎక్కువ తింటాం మేమైతే. టౌన్లో దీని గురించి ఎవరికి తెలియదు, దీన్ని తినరు, దీని గురించి తెలియదు. ఈ అడవుల్లోనే ఉంటుంది. ఇది ఊర్లలో టౌన్లో దొరకదు, అడవి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. కొన్ని అడవుల్లో ఉంటుంది, కొన్ని అడవుల్లో ఉండదు. ఇది మంచి టేస్ట్ కూడా తినడానికి. దీని నల్లేరు అని ఉంటుంది. నల్లేరు కొనలు, దీని కొనలు 2 నూనెలో వేసి అన్ని మసాలా అంటే గరం మసాలా అవి పెట్టాల్సిన పని లేదు. చింతపండు, ఈ ఆకును నల్లేరు కొనలు తాలింపు చేయాలి, నూనె వేసి వేయించి ఇది బాగా వాడిన తర్వాత మిక్సీలో వేయకూడదండి. మిక్సీలో వేయకుండా రోట్లోనే బండతో నూరితే దాని టేస్టే వేరు. ఏదైనా మిక్సీలో కొడితే దాని టేస్ట్ ఉండదు, దాన్ని తినేది వేస్ట్, అది శుభ్రత ఉండదు. బండ కొయ్యిలో రోట్లో వేసి చింతపండు వేసి వేయించుకొని నూరితే తింటే అంత శుభ్రంగా ఉంటుంది, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. చెప్పమ్మా. ఇది తుమ్మ చెట్టు. అంటే కొన్ని దిక్కులు సులభంగా దొరుకుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? చిగురు వాసిన, పళ్ళు నొప్పి వచ్చిన దీని పై పట్టనే ఈ మురికిని తీసేసి లోపల పచ్చి చర్మాన్ని నవిలి దావడన పెట్టుకొని ఒక 3 పూటలు కానీ ఆ విధంగా దాన్ని నవిలి దావడన పెట్టుకొని ఎక్కువగా ఉయ్యకుండా పళ్ళులు ఆ శరీరం ఎక్కడైతే నొప్పి కలుగుతుందో చిగురు కానీ పళ్ళు కానీ నొప్పి వచ్చింది ఇక్కడ దీన్ని నున్నగా నవిలి ఉయ్యకుండా అట్లే పెట్టుకొని ఉండాలి. ఒక 2 గంటల సోపన్న అది దవడన ఉంటే ఈ ఒగురికి ఆ నొప్పి అనేది 3 పూటలు తింటే మింగాల్సింది పని లేదు. అది నవిలే పసురుని దవడలోనే పెట్టుకొని ఏ పక్క అయితే నొప్పి ఉంటుందో ఆ నొప్పి పక్కన ఆ దవడలో పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.
డాక్టర్ దగ్గరికి పోతే గబామని పళ్ళు పెరికేయమంటాడు. వాళ్ళకి డబ్బులు కావాలా, పళ్ళు పెరికాడు బారేస్తాము, చూపు తగ్గుతుంది. మెయిన్ తల కదా, చూపు తగ్గిపోతుంది. కాబట్టి దీని పట్టని నవిలి పెట్టుకుంటే కొద్ది రోజులు అప్పుడప్పుడు మనకు పళ్ళు నొప్పి వస్తుంది, చిగురు నొప్పి వచ్చిన దీన్ని యూజ్ చేస్తా వస్తే పళ్ళు గట్టిపడుతుంది, నొప్పి తగ్గుతుంది, మనం పోయి డాక్టర్ దగ్గరికి పోయే ఖర్చు కూడా తగ్గిపోతుంది. చెప్పు తల ఉంచిన ఇది గొంజి చెట్టు. ఈ గొంజి చెట్టునే మంచి ముదిరి ఏరుని తవ్వుకొని ఎండబెట్టుకొని మన రోట్లో వేసి బాగా ఏరుని కడిగేయాలి. కడిగేసి దీని చిన్న బిడ్డలకి అంటే 3 ఏళ్ళ బిడ్డ కాడి నుంచి దీని పట్టని పోస్తే బిడ్డకు మంచి ఆరోగ్యం, జబ్బులు రావడం కానీ ఇవంతా తొలగిపోతాయి. ఇవంతా మా పెద్దలు వాడినారు కాబట్టి ఈరోజు వరకు కూడా నాకు షుగర్ కానీ బీపీ కానీ ఏది చేరకుండా క్లీన్గా ఉండాలి. దీన్ని పోసేవాళ్ళు లేదు, ఇప్పుడు దీన్ని తెచ్చేవాళ్ళు లేదు, ఇచ్చేవాళ్ళు లేదు. దీనికి పోసినాం కదా, దీని ఎన్ని రోజులకి పనిచేస్తుంది అని ఓపిక లేదు జనాలకి. జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోవాలా, ఇంజక్షన్ చేసుకోవాలా, బాగా అయిపోతుంది, మరుసటి రోజు రమ్మంటాడు. దీనివల్ల ఉపయోగం మంచి ఉపయోగం. ఇది కడుపులో పోయి శుభ్రత చేస్తుంది, భేదవుతుంది, శుభ్రపడిపోతుంది. డాక్టరు ఇంజక్షన్ చేస్తే నీకు పేగుల్లోకి పోయి ఆడ పని చేస్తుంది, అది కడుపుని ఎక్కడ శుభ్రం చేస్తుంది, గల్లగట్టదు, శుభ్రంగా ఉంటుంది. దీని పేరు గొంజి చెట్టు అంటారు, అడవి గొంజి. ఇది అడవి గొంజి. దీని ముందు పెద్దోళ్ళంతా పోసేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో దీన్ని వాడేవాళ్ళే లేదు. జబ్బులు ఎక్కువ, విపరీత కాలం అయిపోయి అన్నీ డబ్బులతో కొనుక్కుంటే రోజులు అయిపోయినాయి. ఈ రోజుల్లో దీనే యూజ్ చేయండి, అందరూ కూడా గొంజేరు పొయ్యండి అని ఒక డాక్టర్ చెప్పడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడు, ఒక ఎంఏబీ డాక్టర్ చెప్పడు. మా దగ్గరికి రండి, 3 పూటలు రండి, 4 పూటలు రండి, 10 పూటలు రండి అంటారు. దీని డబ్బులు ఖర్చు కాకుండా దీన్ని పోస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఇది అడవిలో ఉంటుంది, ఇది మంచి అడవుల్లో ఉంటుంది. ఈ కొన్ని అడవుల్లో ఉండదు, కొన్ని అడవుల్లో ఉంటుంది. దీని పశువులు సరిగ్గా మేయకపోయినా, దగ్గిన, ఏలుగు పాములు కడుపులో ఉన్నా మెతకు పడిపోతుంది. ఆవు పశువు మెతకు పడిపోతుంది. మెతకు పడిపోయినప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొట్టుకొచ్చుకొని కొడవలతో కోసుకొని వచ్చి కొంది ఉడకబెట్టి 2-3 రోజులు ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత గొట్టంతో పొయ్యాల. పోస్తే దాని కడుపులో ఏలికి పాములు కానీ, దానికి గుండెలో జబ్బు నిమ్ము అనేది ఉంటుంది. మనకి ఎట్టుంటుంది, నిమ్ము ఎట్టుంటుంది మనిషికి, అదేవిధంగా నిమ్మును కూడా క్లీన్ చేసి శుభ్రం చేస్తుంది. దీని 3 పూటలు పొయ్యాల. 3 పూటలు, 3 రోజులు, 3 పూటలు ఒక్కొక్క గొట్టం, హాఫ్ లీటరు 3 రోజులు కానీ పోస్తే ఆ పశువు బాగా మేయడం కానీ, బాగా తిరగడం కానీ, పని చేయడం కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీని గువ్వాకు అంటారు, అడవి గువ్వాకు. ఇది అడవి నేలేమి. దీన్ని దేనికి ఉపయోగిస్తారు? కరోనా టైంలో దీన్ని కొంది సట్లో వేసి ఉడకబెట్టి ఒక్కొక్క టీ గ్లాస్ నీళ్లు వారం దినాలు తాగినాం ఈ ఆకుని. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే దగ్గు వస్తుంది, నీకు టీబీ ఇది అన్నారు కదా, ఏది కరోనా అన్నారు కదా, కరోనా టైంలో దీనైతే నేను వారం దినాలు తాగినాను. ఒక్కొక్క టీ గ్లాసు వారం దినాలు తాగినాను. ఎందుకు? మనకు కూడా కరోనా వచ్చేస్తుందేమో అని భయపడి దీన్ని తాగిన వల్ల నా కాడికి ఏ జబ్బు కూడా కరోనాలో కూడా గట్టిగా ధిక్కరించుకొని ధైర్యంగా కోల్పోకూడదు. కరోనాలో మనం చచ్చిపోతామేమో, కరోనా వచ్చేస్తుందేమో అని దిగులు పడకూడదు. దిగులు పడకుండా ఏదైనా మనము ఒక వైద్యగాన్ని, నాటు వైద్యగాన్ని మనము యూజ్ చేసినామంటే బలహీనతగా ఉంటాము. మనం కోల్పోకూడదు, కరోనాలో చచ్చిపోతామేమో అని భయపడకూడదు. ఇది నేలేమి. ఈ నేలేమిని ఉడకబెట్టి 3 రోజులు వరుసగా వారం దినాలు తాగిన నేను. 3 రోజులు ఊరబెట్టి ఉడికి అది బాగా ఎర్రగా వచ్చినప్పుడు వారం దినాలు ఒక్కొక్క టీ గ్లాసు ఒక వారం తాగిన నేను.
భయం లేకుండా ఉన్నాను. భయపడకూడదు ఏదైనా. ఇట్లా వస్తువుల్ని జనాలు వాడాలి. ఎక్కువగా వాడితే ఏది కూడా రాదు. ఇది బందేరు చెట్టు అంటారు దీన్ని. దీని ఆకుని ఈనులు లేకుండా కోసుకొని మెత్తగా కోసుకొని డబ్బలు పెట్టి కాలు ఇరిగిపోయిన పశువుకి కానీ గొర్రెకి కానీ మేకకు కానీ ఇలాంటి జంతువులకి దీని దబ్బలేసి ఎదురు దబ్బలు చీల్చుకొని 2 అంగుళాలు 3 అంగుళాలు 1.5 అడుగు పొడవు పెట్టుకొని చీల్చుకొని ఈ ఆకుని పెట్టి చక్కగా మంచి వినయంగా కట్టినట్లయితే, పద్ధతిగా దాన్ని గట్టిగా కట్టినట్లయితే ఈ ఆకుతో 3 పూటలు కానీ వారానికి ఒకసారి 3 కట్లు కడితే కాలు ఇరిగిపోయి ఉన్న కట్టుకుంటుంది. మనిషికి కూడా కాలు వాపు వచ్చిన ఈ ఆకుని బాగా ఈను లేకుండా తీసుకొని మెత్తగా తీసుకొని పాంజి మాదిరి ఉల్చుకొని ఆకుని ఆ వాపు వచ్చిన కాడ కట్టినట్లయితే 4 పూటలు 5 పూటలు 6 పూటలు కట్టినట్టయితే ఆ నీరుని ఈ ఆకు అట్లే పీల్చుకుంటుంది. పీల్చుకొని నయం అవుతుంది. కానీ దీన్ని ఎవరు చేయరు. డాక్టర్ల దగ్గరికి పోతారు. డాక్టర్ చెప్పినట్టుగా పిండి గట్టు కట్టేసేది, అది కట్టేసేది, ఏదేదో చేసేస్తారు. వాపుకు కూడా ఇది పని చేస్తుంది. ఇరిగిపోయిందానికి కూడా దీన్ని కడితే దీన్ని శుభ్రంగా ఈను లేకుండా మెత్తగా తీసుకొని కట్టు కడితే మనిషికి కూడా బాగా అవుతుంది. గొర్రెకి కానీ మేకకు కానీ గొడ్డుకు కానీ పనిచేస్తుంది. మనకు కూడా ఏదైనా వాపు వస్తే ఈ ఆకుని మెత్తగా ఈనుల్లో తీసుకొని కట్టినట్లయితే 3 పూటలు కట్టినట్టయితే ఆ వాపు కూడా తగ్గుతుంది. చాలా మందికి కూడా ఈ వాపులు వస్తాయి. కానీ దీన్ని కట్టరు, దీన్ని చేయరు. దీన్ని చేసేవాళ్ళు ఓపిక ఉండదు. కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోతారే కానీ ఈ నాటు వైద్యాన్ని చేసేవాళ్ళు లేదు కాబట్టే ఈ మూలికలంతా చాలా మందికి కూడా తెలియదు. డాక్టర్లు అయితే వాళ్ళు బాగా వీళ్ళకి నోటెడ్ అయిపోయినారు. డాక్టర్లు నొప్పి వేస్తే డాక్టరు, నొప్పి వస్తే డాక్టరు, ఏడు నొప్పి అంటే డాక్టరు, ఆడ నొప్పి అంటే డాక్టరు, కన్ను నొప్పి అంటే డాక్టరు. వద్దని చెప్పలేదు, డాక్టర్లని వద్దని చెప్పలేదు, డాక్టర్లు కాదని చెప్పలేదు. దీన్ని కూడా యూజ్ చేస్తే మనం ఇక్కడే కూడా బాగా చేసుకోవచ్చు. అక్కడికంటే కూడా డబ్బులు ఖర్చు కాకుండా ఇక్కడ కూడా దీన్ని మనం యూజ్ చేస్తే బాగా చేసుకోవచ్చు. ఇది దేవదారాకు అంటారు దీన్ని. ఇది కొన్ని అడవుల్లో ఉండదు, కొన్ని అడవుల్లోనే దొరుకుతుంది. ఇది ఆసామాస చోటులంతా ఉండదు. ఎందుకు దీని పేరేమి? దేవదారాకు. దీని చిన్న బిడ్డలకి ఉడకబెట్టి ఆ నీళ్ళని 2-3 రోజులు సట్లో ఉడకబెట్టాలి. పాత్రలంతా ఉడకబెట్టకూడదు. దాంట్లో ఎక్కువ ఉడకదు, నీళ్లు సుండిపోతుంది, కారం అనేది దిగదు. సట్లో వేసి కొత్త సట్లో వేసి ఉడకబెట్టి కట్టెలతో మంటేసి ఉడకేసి ఈ నీళ్ళని చిన్న బిడ్డలకి తాగిపిస్తే ఎంత తాగిపించాలా? 100 మిల్లీలు వయసుకు తగ్గాక నీళ్ళని పెంచాలి. ఎర్రగా వస్తుంది. ఉడికిందంటే 3 రోజులు 4 రోజులు ఉడికిన తర్వాత దీని ఎర్రగా ఉంటుంది. డికాషన్ నీళ్ళు ఎట్టుంటుంది అలా ఉంటుంది. అలాంటప్పుడు చిన్న బిడ్డలకి 3 సంవత్సరాల బిడ్డకు కానీ 4 సంవత్సరాల బిడ్డ కానీ 5 సంవత్సరాల బిడ్డ కానీ దీన్ని తాగితే ఏలికి పాములు ఉండదు, కులుపు ఉండదు, తెల్ల పాండవులు ఉండదు. బిడ్డ బాగా ఒంటికి పోవడం కానీ దొడ్డికి కానీ అన్ని యూరిన్కి కానీ క్లీన్ చేసి శుభ్రపడుతుంది. ఇది మా పెద్దోళ్ళు ఎండబెట్టి కరువుల్లో కూడా 7 ఏళ్ళ కరువుల్లో కూడా ఎండబెట్టి కాములకు పోసుకొని పొల్లించుకొని తిని అందరూ పిల్లలు ఎంతమంది ఫ్యామిలీ ఉన్నా అంతమంది అంత అన్నం పెట్టుకొని అంత ఆకు వేసుకొని తిని జీవించినాం. కాబట్టి ఈరోజు కూడా శరీరం కానీ తిరగడం కానీ కష్టపడడం కానీ ఆరోగ్యంగా ఏ జబ్బులు లేకుండా శుభ్రరీతిగా ఉన్నాము. కానీ ఇప్పుడు జనరేషన్లో దేవదారాకు నీళ్ళు అనేది కొంతమందికి తెలియదు,
కొంతమంది బిడ్డలకి తాగిపించలేదు. దాన్ని చెప్పినా సరిగ్గా యూజ్ చేయరు. డాక్టర్ దగ్గరికి అయితే పరిగెత్తారు. వాళ్ళు చెప్పింది అయితే చేస్తారు. మనం చెప్తే దాన్ని చేయరు కాబట్టి డబ్బులు ఖర్చు. డాక్టర్లు బతుకుతున్నారు. దీనివల్ల డాక్టర్లు బతుకుతున్నారు జబ్బుల వల్ల. దీన్ని చేయరు. మన కంటికి ఎదురుగా ఉంది, దీన్ని తెచ్చుకోవచ్చును. దొరికే ఏరియాలో కూడా దీన్ని బట్టి బిడ్డలకు తాగిపిస్తే చెడ్డేమీ లేదు. ఆరోగ్యంగా ఉంటుంది. కొಳపు ఉండదు, పాండవులు ఉండదు, పచ్చిరికులు ఉండదు. అన్ని విధాలుగా ఎముకలు, శరీరంలో ఎముకలకు కూడా మంచి శ్రేష్టమైన బలహీనత అనేది పుట్టింది. బిడ్డకు శుభ్రంగా ఉంటేనే కదా అన్ని విధాలుగా ఎముక పెరగడం కానీ, మనిషి పెరగడం కానీ, మనిషి ఆరోగ్యంగా ఉండడం కానీ, తేటగా ఉండడం కానీ అన్నీ కలుగుతుంది. అంటే శరీరాన్ని దీన్ని తిని మేము ఈరోజు కూడా శాశ్వతంగా కష్టపడుతున్నాము. మంచి కష్టజీవులుగా ఉన్నాము. దీన్ని ఇప్పుడు ఎవరు పెట్టేదిలే. దీని ఈ ఫుడ్ అంతా పెట్టలేదు. ఇప్పుడు స్మూత్ ఫుడ్ తిని షుగరు, బీపీ, హార్ట్ అటాకు, కడుపులో ఉండే బిడ్డకి హార్ట్ అటాక్ వస్తుంది. దీనంతా తినలేదు వాళ్ళు. దీనంతా తిన్న వాళ్ళకి శరీరం స్టీల్ బాడీ లాగా ఉంటుంది. గట్టి శరీరం, గట్టి ఎముక, మెత్తకపడకుండా బాగా శరీరానికి ప్రోత్సాహం చేసే పదార్థాలని కడుపుకు తినడం లేదు. మిక్సీలో కొట్టినామా, తిన్నామా. లావుగా ఉండే బియ్యాన్ని 4 మాటలు దంచితే సన్నం అయిపోతాయి. దాని మీద విటమిన్ యాడ్ ఉంటుంది. విటమిన్ లేదు. కమ్ము సంగటి తినేది లేదు, రాగి పిండి తినేది లేదు, జొన్న పిండి తినేది లేదు. ఇప్పుడు బియ్యం, సన్నబియ్యం కావాలా, నైస్ బియ్యం కావాలా. ఇట్లాంటివంతా రప్పు తినాలా. రప్పు తింటే ఎముకకి బలహీనత ఉంటుంది, శరీరం గట్టిగా ఉంటుంది. 70 సంవత్సరాలు అయితే కూడా తిరగగలుగుతాము, బతకగలుగుతాము, కష్టపడగలుగుతాము. తాగేదే మందు, తినేదే దరిద్రపు కూడు. ఎట్టుంటుంది మన శరీరం? బాగా ఎట్టుంటుంది? ఇట్లా ఆకులు, ఇట్లా ఫలసాయంలో ఆకులు తెచ్చుకొని తిని బతికితే 100 సంవత్సరాలు బతుకుతాడు ఒక మనిషికి. ఆయుష్ 100 సంవత్సరాలు. మనం అన్నీ చేసేదంతా చెడు పనులు చేస్తాం కాబట్టి బిన్నె నశించిపోతాము, బిన్నె చచ్చిపోతాము. క్రిములే తింటాం మనము. ఇట్లా పదార్థం, ఇంత ఫుడ్ తినలేదు, క్రిములు తింటాను, బిన్నె చచ్చిపోతాను. ఇది ముసుముసాకు. ముసుముసాకు అంటే దేనికి పని చేస్తుందంటే, దీన్ని పచ్చడి ఆకు వరకే, ఈ ఆకుల వరకే కోసుకోవాలి. బాగుండి ఆకుల వరకే కోసుకొని పచ్చడి మనం మామూలుగా ఎట్ట కొట్టుకుంటాము, జీలకర్ర, మిరియాలు ఇటటి ఒక్కొక్క రవ్వ. అంటే జీలకర్ర బాగా వేసుకోవాలా, మిరియాలు అనేది ఒక 2-3 గింజలు ఎక్కువ వేయకూడదు, మిరియాలు వేసుకోవాలా. మళ్ళీ మామూలుగా మన తెల్లగడ్డ ఇవి అంత ఎర్రగడ్డ వేసి పచ్చడి కొట్టుకుంటాం కాబట్టి దాంట్లో తింటే ఇది జలుబు ఉన్నా, జ్వరం ఉన్నా, దగ్గు ఉన్నా ఇది అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అంటే మన కడుపులో ఉంటుంది జ్వరం, లో జ్వరం వస్తుంది. ఈ లో జ్వరానికి అనేది కూడా ఈ ముసుముసాకు అనేది బాగా పనిచేస్తుంది. కానీ పచ్చడి కొట్టుకొని తినడంలో దీంట్లో పనిచేస్తుంది. కానీ ఆకు పసురు గిసురు తాగడం అనేది కాదు, పచ్చట్లనే ఉపయోగిస్తుంది. ఈ పేరు ముసుముసాకు అంటారు దీన్ని. ఈ ఆకుని ఒకసారి, అంటే ఇది నాటు మందులు వాడటం వల్ల, అప్పట్లో నాటు మందులు ఇవే అనమాట. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఎక్కువ వాడేది ఇది ముసుముసాకు. కానీ ఇప్పుడు జ్వరానికి దానికి అన్ని సూదులు వేస్తారు. అప్పట్లో జ్వరాలకు అనేది ముసుముసాకు తింటే జ్వరం ఎత్తేస్తుంది అనేది ఈ ఆకు. దీన్ని కూడా మీరు వాడే రకం అయితే ఇప్పుడు ఒకసారి ఎప్పుడు మీరు వాడి చూడండి, మీకు బాగా దీన్ని ఉపయోగిస్తుంది, మీ పనికి బాగా ఇది అవుతుంది. దీన్ని వాడి చూడండి. ఆకు ముసుముసాకు పేరు చెప్తుంది. ఈ ఆకు గురించి ఇప్పుడు చెప్పాను, ఈసల్లేరు గురించి ఇప్పుడు చెప్పాను. కానీ ఇంకా కొన్ని మీరు మనుషులకి ఉపయోగించే మెటీరియల్స్, ఏర్లు, పదార్థాలు కొన్ని ఉన్నాయి. కానీ కొన్ని అడవి మూలికలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మళ్ళీ కూడా నేను అన్ని తెలుసుకొని మళ్ళీ వీడియోకు తెలియపరుస్తాను. ఇప్పుడు వరకు ఇవే తెలియపరుస్తున్నాను. ఇట్లా నేను గుండాలయని మేకలు మేపుకుంటా ఏదో అట్లా జీవనం బతుక్కుంటా ఉండే గుండాలయని. ఈ మూలికలు అడవిలో నేను అడవి జీవాలు మేపుకుంటా తిరుగుతాను కాబట్టి కొన్ని మూలికలు మేకలకు చెక్కలు వేసే కాడి నుంచి వాటికి ఏం చేయాలనే దాన్ని బట్టి వాటి పదార్థాలు కాబట్టి అవి కూడా తెలుసుకొని కొంతమంది మేకలు మేపే వాళ్ళు కూడా ఉపయోగించేట్టుగా ఇంకోసారి నెక్స్ట్ మళ్ళీ కూడా మీ వీడియో ముందరికి వచ్చి కొన్ని చెప్పగలుగుతాను. కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది తెలుసుకోవచ్చు, అన్నిటికీ చెప్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ నేను చెప్తుండేది. నెక్స్ట్ ఒకసారి ఇంకా కొన్ని మూలికలు తెలుసుకొని మీకంతా తెలియపరుస్తాను. ఇటు గుండాలయ్యా. కలిసాక అంటారు దాన్ని.
ఇది స్త్రీ దూరం అయితే కూడా దాన్ని ముట్టుకుంటే ఆ తీగ చచ్చిపోతుంది, బతకదు. అది స్త్రీలు దూరం లేని వాళ్ళకి అందుబాటు లేనిది ఇక్కడనే ఇది ఉంటుంది. అందుబాటు ఉండేది అయితే మొదటిగా చచ్చిపోతుంది. 2 మాటలు పోయి ఆమె పోయి తాక్కునిందంటే చచ్చిపోతుంది ఆ చెట్టు. ఇది తీగలాగా ఉంటుంది. దీని మనిషికి వాపు వస్తుంది. సంకలో కానీ, ఈ ఎముకలు మెడ పక్కన కానీ, ఈ కాలు కానీ, ఈ మోకాలు పైన కానీ ఎక్కడైనా మన శరీరంలో వాపులాగా వస్తుంది. ఆ వాపుకో ఏం చేయాలంటే దీన్ని పసురు పిండుకోవాలి. పసురు పిండుకొని సున్నము, ఇది పసురు ఎంత అయితే ఉంటుందో 90% దాంట్లో వేసుకోవాలి. ఆ సున్నాన్ని 90% వేసుకొని 1/4 లీటరు పసురుకి ఒక 90% ఈ సున్నం దాంట్లో వేసి రంగులిచ్చాలి. రంగులిచ్చేసిన తర్వాత బాగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత నీకు ఎక్కడైతే వాపు వస్తుందో, ఎక్కడైతే నొప్పి పడుతుందో శరీరంలో బాగా దాన్ని రుద్దడం చేయాలి చేతితో. మనమే కూడా ఎత్తుకొని రుద్ది ఒక 4 పూట్లు 5 పూట్లు చేసినట్టయితే ఆ వాపు తగ్గడం కానీ, ఆ నొప్పి తగ్గడం కానీ సుమారు అవుతుంది. కానీ ఎవరు చేయరు డాక్టర్ల దగ్గరికి పోతారు. ఎడ నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి పోతారే కానీ దీన్ని ఓపికగా దీన్ని చేయాలా అనుకొని ఇప్పుడు జనరేషన్లో ఎవరు చేయడం లేదు. కాబట్టి దీని మంచి మూలిక ఇది. మనిషి స్త్రీ తాక్కుంటేనే చచ్చిపోతుంది, ఇంటికి దూరమైంది ఆమె కానీ దీన్ని తాకిందంటే వేరుతో కూడా చచ్చిపోతుంది అనే సంగతి జనాలకు ఎవరికి తెలియదు. ఇది మంచి మూలికి. ఈ పసురుని రుద్దితే ఆ వాపు కూడా నయమైపోతుంది. చెప్పమ్మా. ఇది హైట్లో ఉంటుంది. పెద్ద చెట్టు కానీ పెద్ద వృక్షం కానీ ఉండిందంటే దానికి పైకి వెళ్ళిపోతుంది. ఇది మేము తీగని తీసుకున్నాం, కిందికి తీసుకొని చూపిస్తున్నాం. ఇలా ఉంటుంది ఆకు. దీనికి ఈ ఆకు దేనికి పనికి వస్తుంది అనేది చూపిస్తున్నాము. దీన్ని యూజ్ చేసినట్టుగా అయితే శరీరంలో వాపులు కానీ నొప్పులు కానీ ఉంటే పూస్తే 4-5 పూటలు పూయాలి ఓపిగ్గా, తొందరపడకుండా. అయ్యో ఒక పూట పూసినామే బాగా అయిపోలేదే మనం డాక్టర్ దగ్గరికి పోతాం అనేటప్పుడు దీన్ని చేయకుండా పోయేది మంచిదని. ఇప్పుడు దీన్ని చేసేది ఎవరు లేదు, చేసేవాళ్ళు లేదు. ఓపిక నశించిపోయింది కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోతారు. చేస్తే ఓపికండి చేస్తే 2 రోజులు 3 రోజులైనా ఇదే పశువుని వైద్యం చేస్తే అది మనమే బాగా చేసుకోవచ్చును. మనకు ఆ ఓపిక ఉండదు కాబట్టి తట్టుకోలేము. ఆ ఓపిక నశించిపోయింది ఇప్పుడు జనరేషన్లో. ముందు పెద్దవాళ్ళంతా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. దీనికి వల్ల మంచి ఇలాంటి వైద్యాలు మాకు 17 ఏళ్ళ వయసు నుంచి మా అమ్మ నాయన చెప్పిస్తూ వచ్చినారు. ఇది దీనికి పనిచేస్తుంది, ఈ ఆకు తింటే ఇట్టుంటుంది, ఈ వైద్యం చేస్తే నయం అవుతుంది అని చెప్పి తిన్నాం. కాబట్టి ఈ అడవి ఆకులు, అడవుల్లో ఉండే ఫలసాయాలు తిని తిరిగి కష్టపడి శ్రమపడి 71 దాకా కూడా జీవిస్తూ ఉన్నాము. ఇంకా కూడా నేను 30 సంవత్సరాలు కూడా బతకగలుగుతాము అని నమ్మకం అయితే నాకుండాది. ఎందుకుండాది? నేను తినే ఫుడ్ వేరే. ఆ ఫుడ్డులు ఇప్పుడు తినేవాళ్ళు తినలేదు. సంఘటన ఒక పూట తింటే 2వ పూట తినరు. ఎట్ట బతుకుతారు వాళ్ళు? 71, 72కి ఎట్ట బతుకుతారు? 27కి 28కి చచ్చిపోతున్నారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు బిడ్డకి షుగరు బీపీ చూపు కనపడలేదంటారు. మంచి విటమిన్స్ అంతా వదిలేసి తినకుండా పోయేదానివల్ల మన జీవితమే మన కంటికి ఎదురుగానే మన జీవితాన్ని మనమే కొలాస్ చేసుకుంటున్నాం. కానీ ఇటాటి మంచి ఆహార పదార్థాలు అడవుల్లో ఉండే వనసెంచులు తిన్నారు కాబట్టి మేము అడవి సెంచులు వనంలో ఉండే ఆహారాలు తిన్నారు కాబట్టి 70 సంవత్సరాలు కూడా బతికే ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఎముక పెరుగుదల ఉండాలి. ఏ జబ్బు కూడా ముట్టదు, దగ్గరికి రాదు. జ్వరానికి ఏం చేస్తాము? ఏదో ఒక ఆకుని ఉడకబెట్టి తాగితే కూడా అది బాగా అయిపోతుంది. ఆకుని ఉడకబెట్టి తాగే జనరేషన్ కాదు ఇప్పుడు. డాక్టర్ల దగ్గరికి పోయి అయ్యా నాకు ఏడు నొప్పి, అమ్మ నాకు ఏడు నొప్పి, నాకు తల నొప్పి, నాకు కన్ను నొప్పి, నాకు చెవు నొప్పి అంటారు. చెవు నొప్పికి కూడా అడవి జాగ ఉంది. ఆ జాగను తీసుకొచ్చి చెవు నొప్పికి పొయ్యాలి. కాంచి వడేస్తే పసురు వస్తుంది. ఆ పసురులో పోస్తే కూడా చెవు నొప్పి కూడా బాగా అయిపోతుంది. ఆ చెవు నొప్పి కూడా డాక్టర్ దగ్గరికి పోతారు. సింపుల్ మన దగ్గరనే ఉంది. సింపుల్ మన అడవిలోనే ఉంది. తెచ్చుకోవాలా, ఓపిక పట్టాలా.
లేదు, డాక్టర్కి పోతే దానికి ఏదో పోస్తాడు, దాన్ని పంపించేస్తాడు. కాబట్టి మనము ఏది కూడా తినే కాడ నుంచి తాగే కాడ నుంచి మంచి విటమిన్లు మనం మన బాడీకి అందించలేదు. కాబట్టి 60కి 30కి 40కి నశించిపోయి చచ్చిపోతున్నాము. డాక్టర్ల దగ్గరికి పోయి పండుకొని బెడ్లో పండుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎంత బిల్లు వేసినాడు, ఎంత ఛార్జీ అయ్యింది, రూమ్ ఫీజు ఎంత అయింది, డాక్టర్ ఫీజు ఎంత అయింది, సూది ఇంజక్షన్ ఎంత రేట్ అనేది అప్పుడు బెడ్లో పండుకుంటేనే తెలుస్తుంది. కానీ పండుకోక ముందుగా ఏ మనిషికి కానీ ఏ మానవుడికి కానీ తెలియదు. డాక్టర్ దగ్గర బెడ్లో పండుకుంటేనే ఛార్జీ తెలుస్తుంది. ఇప్పుడు వరకు తెలియదు, తెలుసుకోరు. కాబట్టి మనము ముందుగానే ఈ అడవి వనమూలికల్ని మనం యూజ్ చేసినట్టుగా అయితే మన శరీరం కానీ మన ఎముక పెరుగుదల కానీ మన పెంపకం కానీ మనము ఇంకా నలుగురికి చెప్తే నలుగురు కూడా ఆ వైద్యాన్ని పాటించినారంటే ప్రతి ఒక్కరు కూడా మంచి దారిలో నడవచ్చని నా ప్రార్థన. తీసుకుంటా. ఇది పుట్టమట్టి. ఏది అడవుల్లో పుట్టుంటుంది, ఊరుల్లో పుట్టుండదు. ఇది మేము పశువులు మేపేటప్పుడు ఏడన్నా చెరువుల్లోనో కుంటలో బావుల కన్నో మట్టి తెచ్చుకొని తలబులుముతాం ఈ మట్టితో. ఏ మట్టితో? ఇది చెదులు కట్టిన మట్టి. ఇది మామూలు మట్టి కాదు. మామూలు మట్టిది అయితే మనం పొలము, ఎవరైనా పొలవరు. ఇప్పుడు ఇది దీంతో పులిమి ఎన్ని సంవత్సరాలు అదంటే 40 సంవత్సరాలు, 45, 50 సంవత్సరాల క్రితం నేనే ఈ మట్టితో తలబులిమేవాళ్ళు. కుంటలేక పోయి మునిగేసి 2 సార్లు మునిగేసి ఒక పుట్ట గడ్డ ఎత్తపోయి ఆడ పెట్టుకొని తల పులిమితే శుభ్రంగా తేటగా వచ్చేసాను. మురికి కూడా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ఇది మామూలు బురదలో ఉండే మట్టి కాదు. చెదులు 1.5 మట్టు లోతులో నుంచి తెచ్చి పుట్టన కట్టింది. పుట్టన కట్టిన తర్వాత ఆ కొన మట్టిని తెచ్చి తల పులిమితే సుండి లేదు, ఎంటికి రాలడం కానీ పరట తల అవడం కానీ గొత్తులుగా రాలిపోవడం కానీ ఇలాంటివి జరగవు. ఇలాంటితో పులిమేటప్పుడు ఆరోగ్యంగా ఒకరికి కూడా పట్టతల లేకుండా ఎంటికలు లేకుండా ఉండేది. ఇప్పుడు ఎత్తుకుంటే షాంపూ, ఆ షాంపూ ఈ షాంపూ, 2 రూపాయల షాంపూ, 5 రూపాయల షాంపూ క్వాలిటీలు తగ్గగా వచ్చి బొత్తు మొత్తం రాలిపోతూ ఉంది, పట్టతలు అయిపోతూ ఉంది. దానికి డాక్టర్ల దగ్గరికి పోతే ఎంటికలు పెట్టుకోవాలి, దానికి వేరే వైద్యం, దానికి వేరే డబ్బులు, ఖర్చులు పెరుగుతాయే కానీ డాక్టర్ల దగ్గరికి పోతే ఖర్చులు తగ్గేది లేదు. సింపుల్ మనం మట్టితో పొలవమను. ఇప్పుడు జనరేషన్లో పిల్లకాయలను మట్టితో పొలవమను. వాడికి ఏం తెలిసి తలకాయ లేదు, వాడికి మట్టితో పొలవాలంట అనేవాడు. మేము 45 సంవత్సరాలకు ముందుగా ఈ పుట్ట మట్టితో తల పులిమేవాళ్ళు. పుండు రాదు, ఎంటికి రాలదు, శుభ్రంగా ఉంటామండి. ఇప్పుడు అన్నీ తయారైపోయినాయి. ఆ షాంపూ ఈ షాంపూ 1.25 షాంపూలు అయిపోయినాయి. కాబట్టి సింపుల్ రూపాయి ఇచ్చినామా, ఫ్యాక్టరీ ఇచ్చినామా, పులిగినామా, బొచ్చు రాలిపోయింది. నాకమ్మా ఎంటికలు రాలిపోయినాయి, నాకు పట్టతాలు అయిపోయింది. 35 సంవత్సరాలకే పిల్లగాడికి ఎంటికలు రాలిపోతే పిల్లని చుండి ఎందుకు వస్తుంది? మనం పులిమే షాంపూ వేస్ట్, షాంపూతో తల బులవకూడదు. కానీ మనం చెప్తే ఎవరు వింటారా? ఎవరు వినరు. కానీ షాంపూతో పులిమే దానివల్ల ఎంటికలు రాలిపోవడం కానీ, సుండు రావడం కానీ, పేనులు పడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. పేను చచ్చిపోతుందంటే ఎందుకు చచ్చిపోతుంది? ఓవర్ హీట్లో పేను కూడా ఉండదు, చచ్చిపోతుంది. ఎందుకు? ఎంత తలలో అన్ని చూపు కనపరిచింది, తలలో నుంచే అన్ని టచ్లు ఉంటుంది, కంటికి అన్ని టచ్ ఉంటుంది. ఎందుకు? హీట్ వల్ల ఎంటికి రాలిపోవడం, వీక్ అయిపోతుంది. వెంటికి వీక్ అయిపోయి హీట్ వల్లనే కదా ఇంటికి వీక్ అయిపోయి రాలిపోతుంది. అప్పుడు ఎందుకు వస్తుంది? పట్టతలకాయ వస్తుంది. 35 సంవత్సరాలకే పిల్లగాడికి పట్టతలకాయ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నా తలలో నాకేమైనా బొచ్చు రాలిపోయినారా? 71 ఏమైనా ఇంటికి రాలి ఉండదా? కాకపోతే తెల్లగా పోయిన ఎంటికలు ఉన్నాయి. నన్ను దాన్ని ఏమంటారు? ఆ పెయింట్ కొట్టుకో, అది కొట్టుకో అంటారు. కన్ను ఎఫెక్ట్, కొట్టకూడదు. కన్ను చెడిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది. మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మంగ చెక్కతో బులవండి, గుమ్మిడి చెట్టు కాయతో ముందుగా ఫ్రెష్ చేసేసి మొత్తం తడిపేసి గమ్మున వండుకొని తర్వాత స్నానం చేయి, ఫ్రెష్గా ఉంటుంది, ఇంటికి బాగుంటుంది, దగదగాని మెనమెన అని నల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తలలో కూడా
ఇక్కడ కాగిపోతుంది. ఎముక మీద ఉండేది చర్మం. ఆ చర్మం కాగిపోతే ఏమవుతుంది? హీట్కి రాలిపోతుంది. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. దీంతో మిమ్మల్ని పొలవమనలేదు ఇప్పుడు నేను. మేము అలా పులి ఉన్నాము కాబట్టి ఇంకా కూడా ఎంటికలు రాలకుండా, పట్టతల లేకుండా, సుండు లేకుండా శుభ్రరీతిగా తలకాయలను పెట్టుకొని ఉండాము.